ఇప్పుడు ఎవ్వరు కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కర్తో సన్ ట్యాన్ని 5 నిమిషాల్లో తొలగించుకోవచ్చు. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను సన్ ట్యాన్ని ఫస్ట్ టైంకే రిమూవ్ చేసుకునే ఒక పవర్ఫుల్ రెమెడీ షేర్ చేయబోతున్నాను. చాలా కామెంట్స్ అయితే సన్ ట్యాన్ గురించి, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఫస్ట్ టైంకే స్కిన్ అంతా కూడా తెల్లగా మారాలి, ఎటువంటి ఖర్చు అనేది ఉండకూడదు అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్, అలాగే సింపుల్ అనమాట. చాలా సింపుల్. ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. దీన్ని మీరు స్టోర్ చేసుకునే విధంగా కూడా చెప్తాను. 10-15 ఇంగ్రీడియంట్స్ అస్సలు ఉండవు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో స్కిన్ మీద మ్యాజిక్ జరుగుతుంది. మన ఛానల్లోనే ఫస్ట్ అయితే ఈ రెమెడీ వస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పు ఉండరు. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైంకే ఖచ్చితంగా ఎవరైనా షాక్ అయ్యి ఏంటి ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి చూస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియోకి అయితే లైక్ చేయకపోతే ఇప్పటి వరకు లైక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మరి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ శనగపప్పు. శనగపప్పు అనేది అందరి కిచెన్లో ఉంటుంది. శనగపప్పు వద్దు అనుకుంటే మీరు గ్రీన్ గ్రామ్ కూడా తీసుకోవచ్చు, పెసలు అనమాట. సో పెసలు అనేవి అందరి దగ్గర ఉండవు కనుక నేనైతే శనగపప్పు తీసుకున్నాను. తర్వాత వచ్చే వరకు పొటాటో, మీడియం సైజు ఉన్న పొటాటో తీసుకొని పొటాటో మీద పీల్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకొని పొటాటోని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పొటాటోకి ఆల్టర్నేట్ లేదా అని అడుగుతారు. పొటాటో ప్లేస్లో కావాలనుకుంటే బీట్రూట్ కూడా తీసుకోవచ్చు. పొటాటో అనేది కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఇందులో పచ్చిశనగపప్పు అనేది 1 కప్పు యాడ్ చేశాను. తర్వాత పొటాటో ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద ఈ కుక్కర్ని పెట్టేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉడకడానికి మనకి 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. టైం అయితే మనకి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువైనా సరే నేను కుక్కర్లో అందుకే యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే నార్మల్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. 2 విజిల్స్కి చూసారు కదా, మొత్తం కూడా మెత్తగా ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బాగా కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి దీన్ని మొత్తం యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇదైతే మనకి మార్కెట్లో కొనే క్రీమ్లా ఉంటుందన్నమాట. అంత మెత్తగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ప్లాస్టిక్ వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఇది మనకి 20 డేస్ వరకు అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసి యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో నాకు కావాల్సినంత పేస్ట్ని తీసుకొని ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ అంటే మనకి 1 స్పూన్ మాత్రమే ఉంటుంది. కాఫీ పౌడర్కి ఆల్టర్నేట్గా మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే బీట్రూట్ పౌడర్ కానీ, ముల్తానీ మట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ, లికోరస్ పౌడర్ కానీ మీకు నచ్చింది ఏదైనా మీరు హ్యాపీగా యూజ్ చేసేయచ్చండి. ఓకే, ఇక్కడ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని మీకు సన్ ట్యాన్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేయండి. చాలామందికి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్స్, లెగ్స్ అనేవి చాలా డార్క్ అయిపోతున్నాయి కదా. సో నేను కూడా సన్ ట్యాన్ ఉన్న లెగ్ మీద అయితే అప్లై చేస్తున్నాను. అది కూడా సగం వరకు అప్లై చేస్తున్నాను. మనం ఎంత తెల్లగా ఉన్నా సన్ ట్యాన్ వల్ల మన స్కిన్ అనేది నల్లగా అయిపోతుందండి. నల్లగా మారిన స్కిన్ అనేది తెల్లగా మారదేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. సో మీరు ఎలాంటి భయం అనేది పెట్టుకోవద్దు. ఫస్ట్ టైంకి మీరు సూపర్ రిజల్ట్ చూడాలంటే తప్పకుండా ఈ చిట్కాని అయితే మీరు ట్రై చేయాల్సిందే. ఇక్కడ నేను లెగ్కి అయితే ఫుల్గా అప్లై చేయట్లేదండి, సగం మాత్రమే అప్లై చేస్తాను. ఒకళ్ళిద్దరు ఉంటారు కదండి, సో మొత్తం అప్లై చేసినా మళ్ళీ ఏదో ఒక కామెంట్ అనేది పెడుతూనే ఉంటారు. సో అందుకు నేనైతే సగం అప్లై చేసి బాగా డ్రై అవనిచ్చాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా 2-3 నిమిషాల పాటు రబ్ చేసుకోవాలి స్కిన్ మీద. చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవడమే. నేనైతే లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. సో అస్సలు కెమెరా అనేది ఎక్కడా కూడా ఆపలేదు, కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉందన్నమాట. సో చూడండి, ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా ఫేర్గా మారుతుంది. సన్ ట్యాన్ వల్ల ఎంత వైట్గా ఉన్న స్కిన్ అయినా డార్క్ అవుతుంది. డార్క్గా ఉన్న స్కిన్ని వైట్గా మార్చుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ చిట్కాని ఫాలో అవ్వాల్సిందే. రిజల్ట్ చూసారు కదా, షాకింగ్ రిజల్ట్స్ అనమాట. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేసినా ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను లెగ్కి సగం మాత్రం అప్లై చేశాను.
సో సన్ ట్యాన్ అనేది ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి మీరే. సో నేను ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడు మీకైతే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ వాటర్తో మాత్రమే తుడిచానండి. ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి నాకు తెలుసు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, క్లియర్గా తెలుస్తుంది కదా. వాటర్తో కడిగి మరీ చూపిస్తున్నాను చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. ఇప్పుడు ఫేస్ మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ లెగ్స్కి హ్యాండ్స్కి అని అడుగుతారని చెప్పేసి నా ఫేస్ మీద కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను. బిఫోర్ నా స్కిన్ని బాగా చూడండి. అప్లై చేసిన తర్వాత కూడా మీరు స్కిన్ అనేది గమనించవచ్చు. ఇందులో యాడ్ చేసిన శనగపప్పు వల్ల సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మన స్కిన్ మీద ఉన్న స్పాట్స్ కూడా రిమూవ్ అవుతాయి. ముఖ్యంగా స్కిన్ అనేది చాలా ఫెయిర్గా గ్లోగా కనపడుతుంది. ఇక్కడ ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్న తర్వాత ఐస్ చుట్టూ కూడా నేను అప్లై చేసుకున్నాను. 5 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిట్కాని తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అక్క ఇది ఫస్ట్ టైంకి అద్భుతంగా వర్క్ అయిందని చెప్పేసి మీరే నాకు చెప్తారు. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నా ఫేస్ అయితే ఇలా ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుందో. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదండి. స్కిన్ మీద ఉన్న ట్యాను, జిడ్డు, మురికి అంతా కూడా ఫస్ట్ టైంకి రిమూవ్ అయిపోయింది. స్కిన్ అనేది చాలా ఫెయిర్గా గ్లోగా ఉంది. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఫస్ట్ టైంకి చూస్తారు. లైవ్లోనే రిజల్ట్స్ అయితే చూసారు కదా, షాక్ అయి ఉంటారు. ఎందుకంటే సన్ ట్యాన్ అనేది ఫస్ట్ టైంకే రిమూవ్ అవ్వడం చాలా కష్టం అండి. కానీ ఇంత సింపుల్ చిట్కాతో రిమూవ్ అవుతుందంటే మరి తప్పకుండా ట్రై చేయాల్సిందే కదా. ఇందులో నేను కాఫీ పౌడర్, రైస్ ఫ్లోర్ని యూజ్ చేశాను. సో మిక్సింగ్కి మీరు కావాలనుకుంటే బీట్రూట్ పౌడర్ కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ, ముల్తానీ మట్టి కానీ ఇలా మీకు నచ్చింది ఏదైనా మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, నార్మల్ స్కిన్ వాళ్ళైనా, కాంబినేషన్ స్కిన్ అయినా సరే, ఎలాంటి స్కిన్కైనా నేను చెప్పిన పద్ధతి అయితే సెట్ అవుతుందండి. మళ్ళీ మీరు స్పెషల్గా కామెంట్ సెక్షన్లో అడగాల్సిన అవసరం లేదు. సన్ ట్యాన్ అనేది పార్లర్కి వెళ్ళకుండా చిటికలో 5 నిమిషాల్లో రిమూవ్ అయిపోయే సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్. ఇంతకంటే బెస్ట్ టిప్ ఉండదు. మన స్కిన్ మీద ఇది న్యాచురల్ బ్లీచింగ్లా పనిచేసి ఎటువంటి కెమికల్స్ లేకుండానే స్కిన్ని వైట్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. ఫుల్ బాడీకి దీన్ని మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. చాలామంది కామెంట్ సెక్షన్లో అక్క అండర్ ఆర్మ్స్ డార్క్ ఉన్నాయి, డార్క్ నెక్ ఉంది, సో అప్లై చేయొచ్చా, ఫేస్కి అప్లై చేసే రెమెడీస్ అంటున్నారు కదా. సో డార్క్గా మీకు ఎక్కడ ఉందో అక్కడ మీరు అప్లై చేసి చూడండి. ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ సెక్షన్లో నాకు చెప్తారు. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అమేజింగ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మనకి దగ్గరలో ఫెస్టివల్స్ ఉన్నాయి, తర్వాత మనకి మ్యారేజెస్ కూడా ఉన్నాయి కదా. సో సీజన్ కదా, మీరు మర్చిపోకుండా ఈ చిన్న చిట్కాని పాటించి ఎక్కడికి వెళ్ళినా ఏం అప్లై చేశారు మీ స్కిన్కి అని అడుగుతారు. అంత ఫెయిర్గా, అంత గ్లోగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.